ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త 11 పిఆర్‌సి ప్రకారం 70 సంవత్సరాల లోపు గల పెన్షనర్లకు మానిటరీ బెనిఫిట్ ఎంత వస్తుందో చిటికలో తెలుసుకోండి. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, తద్వారా ఇలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక ఏపీ పెన్షనర్లకు కొత్త పిఆర్‌సి ప్రకారం ద్రవ్య ప్రయోజనం మానిటరీ బెనిఫిట్స్ ఒక విశ్లేషణ 70 లోపు వారికి, 70 సంవత్సరాల లోపు వారికి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు 2022 పిఆర్‌సి 11వ వేతన సవరణ ప్రకారం అందే ద్రవ్య ప్రయోజనం మానిటరీ బెనిఫిట్ ఎంత ఉంటుందో విశ్లేషిద్దాం. ఇక ముఖ్యంగా 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లకు ఈ ప్రయోజనం ఎలా లెక్కిస్తారో ఒక ఉదాహరణతో వివరంగా పరిశీలిద్దాం. ఇక ద్రవ్య ప్రయోజనం విషయంలో భాగంగా మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక కొత్త పిఆర్‌సి ఏప్రిల్ 2020 నుండి నామమాత్రంగా నోషనల్లీ మరియు జనవరి 2020 నుండి నగదు రూపంలో మానిటరీలీ అమల్లోకి వచ్చిందని కూడా తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2021 మొత్తం 21 నెలలు మధ్యకాలంలో పాత పద్ధతి ప్రకారం పెన్షనర్ తీసుకున్న మొత్తానికి కొత్త పిఆర్‌సి ప్రకారం వాస్తవంగా రావాల్సిన మొత్తానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ద్రవ్య ప్రయోజనం అంటారని కూడా పేర్కొనవచ్చు. ఇక పాత పద్ధతిలో చెల్లింపు ఇక బేసిక్ పెన్షన్ ప్లస్ డిఆర్ ప్లస్ మధ్యంతర భృతి ఐఆర్ 27%. ఇక కొత్త పద్ధతి ప్రకారం లెక్కింపు ఇక కొత్త బేసిక్ పెన్షన్ ప్లస్ కొత్త డిఆర్ ఇక ఈ రెండింటి మధ్య తేడానే ప్రభుత్వం పెన్షనర్లకు బకాయిల రూపంలో చెల్లిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక ఉదాహరణతో లెక్కింపు విషయంలో భాగంగా ఒక పెన్షనర్ 70 ఏళ్లలోపు యొక్క వివరాలను ఉదాహరణగా తీసుకొని వారికి వచ్చే ద్రవ్య ప్రయోజనాన్ని లెక్కిద్దాం. ఇక ప్రాథమిక వివరాల విషయంలో భాగంగా పాత బేసిక్ పెన్షన్ ఓల్డ్ బేసిక్ పెన్షన్ 25,840 రూపాయలుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక కొత్త బేసిక్ పెన్షన్ న్యూ బేసిక్ పెన్షన్ 39,636 రూపాయలు, ఫిట్మెంట్ 23%తో ఉన్నట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక వయస్సు 70 ఏళ్లలోపు కాబట్టి అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపీ 0గా భావించవచ్చు. ఇక నెలవారీగా పెన్షన్ లెక్కింపు కొత్త పద్ధతిలో ఇక ఈ 21 నెలల కాలంలో కొత్త డిఆర్ రేట్లు 2 సార్లు మారాయని కూడా తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 2020 నుండి జూన్ 2021 15 నెలలు కొత్త డిఆర్ 7.28%. ఇక నెలవారీ పెన్షన్ 39,636 బేసిక్ ప్లస్ 39,636 ఇంటూ 7.28% ఈక్వల్ టు 39,636 ప్లస్ 2,886 ఈక్వల్ టు 42,522 రూపాయలుగా ఉన్నట్లు కూడా సమాచారం. ఇక జూలై 2021 డిసెంబర్ 2021 6 నెలల కాలంలో కొత్త డిఆర్ 20.02%గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక నెలవారీ పెన్షన్ 39,636 బేసిక్ ప్లస్ 39,636 ఇంటూ 20.02% ఈక్వల్ టు 39,636 ప్లస్ 7,935 ఈక్వల్ టు 47,571 రూపాయలుగా ఉన్నట్లు కూడా సమాచారం. ఇక మొత్తం ద్రవ్య ప్రయోజనం విషయంలో భాగంగా మానిటరీ బెనిఫిట్ లెక్కింపు విషయంలో భాగంగా
పాత పద్ధతి ప్రకారం మొత్తం అందుకున్న మొత్తం టోటల్ అమౌంట్ ఇన్ ఓల్డ్ స్కేల్స్. ఇక మొత్తం పెన్షన్ డిఆర్‌తో కలిపి 7,24,620 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మధ్యంతర వృత్తి ఐఆర్ @27% రూపాయలు 2,09,304 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఎవరైతే మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000 పెన్షన్దారులందరికీ కూడా, పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ బంధుమిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఇక చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూస్తున్నారే కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. కావున చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.